life. క్రమశిక్షణ కలిగిన జీవితాలను వాళ్ళు పెంచలేకపోయారు. అందుకే నా రెండో Of course you have a lot of money. నీ దగ్గర చాలా ధనం ఉండొచ్చు. Having lot of money is not a sin, my dear friends. ఎక్కువ ధనం కలిగి ఉండడం పాపం కాదండి. But if you don't know how to use it properly, that is sin. సరిగ్గా వాడటం తెలియకపోతేనే పాపం. Some people they say, కొంతమంది చెప్తుంటారు, I have earned this money. ఈ ధనం నేను, This is my money. ఇది నేను సంపాదించిన నా ధనం. Who are you to tell me how to use my money? నా ధనం ఎలా వాడాలో నువ్వేం నాకు చెప్పదంటారు. My money, I know how to use this. నా ధనం ఎలా ఖర్చు పెట్టాలో నాకు తెలుసు అంటారు. I want to use my money as I like, as I wish. నాకు నచ్చినట్టుగా నేను దీన్ని వాడుకుంటాను. But do you know the Bible says for each and every single penny you are supposed to give an account. మీరు వాడే ప్రతి పైసాకి మీరు దేవునికి లెక్క చెప్పాలండి. I'm not telling this one. నేను చెప్పట్లేదు. If you go through the 4 Gospels, then you will come to know where Jesus said that word. మీరు 4 సువార్తలు చదివినట్లయితే దేవుడు ఎక్కడ ఆ విషయం చెప్పారో మీకు తెలుస్తుంది. I have 10 crores of rupees. నాకు దగ్గర 10 కోట్ల ధనం ఉంది. This is my money. ఇది నా ధనం. And I have every right to use as I like. No, don't say like that. You have no right to use as you like. నాకు నచ్చినట్టుగా దీన్ని వాడే అధికారం నాకు అనొద్దు, ఎందుకంటే మీకు అధికారం లేదు. That's what the Bible says. అదే బైబిల్ చెప్తుంది. For each and every single penny you are accountable, because one day God is going to question you. మిమ్మల్ని దేవుడు మీరు మీకు సంపాదించే ప్రతి పైసాను బట్టి దేవుడు మిమ్మల్ని లెక్క అడుగుతాడండి. That's what very often that is one of the subjects even in the Bible colleges. బైబిల్ కాలేజీలో కూడా అది ఒక సబ్జెక్ట్, దాన్ని ఒకటి చెప్తామండి. Use your money properly. మీ ధనాన్ని సరిగ్గా వాడండి. Okay, Job, why did you give your money to your children? యోబుని బిడ్డలకి ధనం ఎందుకు ఇచ్చావు? For eating and drinking? తినడానికి తాగడానికా? That's what they are not spending time in prayer. You alone. You alone. See, who knelt down there? Read that verse. Read that verse. వాళ్ళు ప్రార్థనలో గడపట్లేదు, కానీ నీవు ఒక్కడివే అక్కడ మోకాళ్ళు వేస్తున్నావు. ఆ యొక్క 5వ వచనం మళ్ళీ చదవండి. వారి విందు దినముల పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుని దూషించురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయం లేచి వారిలో ఒక్కరి నిమిత్తమై దహన బలి నర్పించు వచ్చెను. యోబు నిత్యము అలాగే చేయుచుండెను. See, that verse says they are not praying together, whereas Job alone is praying there. అక్కడ వచనం చదివితే వాళ్ళందరూ కలిసి